అనగా అద్భుతమైన వంటకాలు, మంచి వాసనతో గుణనిధి ముగ్గు తగిలాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు చాలా మంది జనంతో, చాలా మంది పరిచారకులతో కలిసి అనేక మధుర భక్ష్యాలను శివనైవేద్యం నిమిత్తం తీసుకుని వెడుతూ కనిపించాడు. అనేక మధుర భక్ష్యాలు అనగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, స్వీట్లు, హాట్లు, భోజనంలో సాంబారు, చారు, పచ్చి పులుసు, ఇటువంటి చాలా చెప్పడానికి నోరు మాట రావట్లేదు, చాలా పదార్థాలు తీసుకెళ్తూ కనిపించాడు. ఇతడు ఇలా అనుకున్నాడు, నివేదనానంతరం శివభక్తులు ఎత్తించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర శివభక్తుల శివనామస్మరణ చేస్తూ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. ఈ విధంగా నిత్య నాట్య గీతాలతో శివుని ఆరాధించి మహాదేవుడిని నివేదన అనంతరం భక్తులు అలసిపోయి నిద్రించారు. అదే అతనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభలో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరయాన్ని తెంచి అంచును వత్తిగా చేసి దీప ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కొట్టుకున్నాడు. అనగా అదే అతనుగా గుణనిధి గర్భగుడిలోకి వెళ్ళాడు. చిన్నగా వెలుగుతున్న ఆ దీపం, దానివల్ల అక్కడున్న వంటకాలు ఏమీ కనబడటలేదు. అందుకని తన వద్ద ఉన్న ఉత్తరయాన్ని సగానికి చించి ఆ సగానంలో ఇంకొద్దిగా చించి దానిని కొద్దిగా చేసి ఆ ఒత్తిని అనగా వెలుగుతున్న దీపాన్ని కాస్త పెద్దదిగా చేశాడు. పెద్దగా చేసి అక్కడ ఉన్న భోజన తన కడుపు నిండా తిని చించిన ఉత్తరయంలో కొద్దిగా వేసుకొని తనకు కావాల్సినంత వేసుకొని మూట కట్టి చీకట్లో వెళుతూ ఉండగా అతని కాలు ఒక వ్యక్తికి జరిగింది. ఆ వ్యక్తి లేచి దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపులు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకువెళ్లే నిమిత్తం పాశం మొదలైన వాటిని పట్టుకుని యమభటులు వచ్చారు. ఇంతలో చిరుకంఠులు, మాలలు, చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని శివనాలు కూడా అక్కడికి వచ్చారు. వర్ణాశ్రమ ధర్మాలను తప్పి సదాచారాన్ని విడిచి పాపపుణ్య వివక్షలేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా మెగా శివగణాలు ఇలా చెప్పసాగారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఇతడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, జాగరణ కూడా చేశాడు, శివనామస్మరణ కూడా చేస్తూ శివపూజను కళ్ళారా చూశాడు, దీపాన్ని కూడా వెలిగించాడు. అనగా తనకి దీపం సరిపోలేదని తన ఉత్తరాన్ని